టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ జూన్ 24, 1998న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఆ సమయంలో 50,000 రూపాయలు పెట్టి ఎవరైతే షేర్లు కొనుగోలు చేసి ఉంటారో ఇప్పుడు ఆ విలువ 20 లక్షలకు పైగా ఉంటుంది. అంటే దీర్ఘకాలంలో ఈ 26 ఏళ్లలో భారీ లాభాలు అందించింది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం 4వ త్రైమాసికానికి గాను ఫేస్ వాల్యూ 10 రూపాయలు కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్కు 28 రూపీస్ ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఈ డివిడెండ్కి సంబంధించిన రికార్డు తేదీని జూన్ 18, 2024గా నిర్ణయించింది. రికార్డు తేదీ నాటికి డీమ్యాట్ అకౌంట్లో షేర్లను కలిగి ఉన్నట్టయితే జూలై 10 లోపు వాళ్ళకి డివిడెండ్ చెల్లించనుంది అని చెప్పేసి కంపెనీ చెప్పడం జరిగింది. ఇవాల్టి రోజు ఈ యొక్క షేర్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. గత నెల రోజుల్లో చూసుకున్నట్టయితే 0.5% నెగిటివ్గా ట్రేడ్ అయింది. గత 6 నెలల్లో చూసుకున్నట్టయితే 51% లాభాన్ని ఆర్జించింది.